Good morning, dear students. My name is C. Madanna. I am a lecturer in English, Government Degree College, Paderu of Vishakhapatnam district. It is a presentation on question tags. The other name for question tags is tag questions. Question tags are also called tag questions. These tag questions are generally used at the end of a sentence. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ కోల్డ్, దాని క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అండ్ టిట్. ఇట్ ఈజ్ కోల్డ్ అనే పాజిటివ్ స్టేట్మెంట్కి ఈజ్ అండ్ టిట్ అనే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. ఇట్ ఈజ్ నాట్ కోల్డ్ అనే నెగటివ్ స్టేట్మెంట్కి ఈజ్ ఇట్ అనే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చింది. సో అంటే వెన్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ వీ గెట్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. వెన్ ద సెంటెన్స్ ఈజ్ నెగటివ్ వీ గెట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్, వాట్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్. కొద్దిగా మీకు అర్థవంతంగా ఉండడం కోసం తెలుగులోని ఎగ్జాంపుల్స్ చెప్పి తర్వాత నేను ఇంగ్లీష్లో క్షుణ్ణంగా మీకు డీటెయిల్స్ చెప్తాను. తెలుగులో కాస్త ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనతో పాటు టిఫిన్ చేశాడు అనుకుందాం. నేను నా ఫ్రెండ్ టిఫిన్ సెంటర్కి వెళ్ళాం. ఇద్దరము ఏదో ఒక టిఫిన్ తిన్నాం. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత అతడు మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత ఆకలి వేస్తుంది అంటే అప్పుడు ఏమంటానంటే, ఇందాకనే కదరా టిఫిన్ తినింది, ఇందాకనే కదా టిఫిన్ చేసింది, చేయలేదా? ఇందాకనే కదా దోశ తినింది, తినలేదా? ఇందాకనే కదా దోశ తినలేదా? ఆ తినలేదా అనేటువంటి మాటను నువ్వు తిన్నావు నిర్ధారించడం కోసం వాడే మాట అది. సో ఇందాక దోశ తిన్నావు అని పాజిటివ్లో చెప్పి తినలేదా అని నెగటివ్లో చెప్తున్నాం. ఆ విధంగా ఒక పాజిటివ్ స్టేట్మెంట్కి నెగటివ్లో తినలేదా అని అడగడం, ఆ తిన్నావు అని చెప్పినటువంటి మాటను స్ట్రెస్ చేసి నిర్ధారించడం, 100% కన్ఫర్మ్ అని చెప్పడం కోసం చెప్పేది. ఒక అబ్బాయి నిన్న క్లాస్కు రాలేదు, ఈరోజు వచ్చాడు అనుకుందాం. ఆ అబ్బాయిని నేను అడుగుతున్నాను, నిన్న నువ్వు క్లాస్కి రాలేదే, వచ్చావా? నిన్న నువ్వు క్లాస్కి రాలేదే, వచ్చినావా? సో ఆ విధంగా క్లాసుకు రాలేదు అనేది కన్ఫర్మ్. దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయడం కోసం, అది వినేవాడి చేతనే కన్ఫర్మ్ చేయించడం కోసం వచ్చావా అని మళ్ళీ స్ట్రెస్ చేసి అడగడం. సో దోశ తిన్నావు అనే పాజిటివ్ స్టేట్మెంట్కి తినలేదా అని నెగటివ్లో క్వశ్చన్ అడగడం అంటే నువ్వు తిన్నావు నొక్కి చెప్పడానికి అతడు ఎస్ నో చెప్పమని కాదు. అదేవిధంగా నువ్వు నిన్న క్లాసుకు రాలేదు అనే విషయాన్ని నొక్కి చెప్పడానికి వచ్చావా అని నొక్కి చెప్పడం అంటే నువ్వు రాలేదు అనే విషయాన్ని 100% కన్ఫర్మ్ అని మనం చెప్పడం. ఈ విధంగా మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ చెప్తే దాని పక్కన నెగటివ్ స్టేట్మెంట్ చెప్తే దాని పక్కన పాజిటివ్ గాను చెప్పేటువంటి ఈ చిన్న క్వశ్చన్సే క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ నాట్ ఫర్ రెస్పాన్స్, దే ఆర్ ఫర్ కన్ఫర్మేషన్. అక్కడ ఒక అబ్బాయి వెళ్తున్నాడు, ఆ అబ్బాయి పేరు రాము అనే సంగతి నీకు తెలుసు. అబ్బాయి, మీ పేరు రామే కదా, కాదా? నీకు తెలుసు. ఆ అబ్బాయి పేరు రాము అనే సంగతి ఆ అబ్బాయికి తెలుసు. అప్పుడు నీ పేరే కదా రాము, కాదా? లేదా నేను క్లాసులో అబ్బాయి రాము రాము అని పిలుస్తుంటే అబ్బాయి ఏదో ఆలోచనలో ఉండింటాడు, పలకకుండా ఉన్నప్పుడు అప్పుడు నేను అబ్బాయి నీ పేరే కదా రాము, కాదా అంటే నీ పేరు రామే కదా అన్నట్టు, కాదా అంటే ఆయన ఎస్ నో అని రెస్పాన్స్ ఇస్తాడని కాదు. ఈ విధంగా మనం చెప్తున్నటువంటి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ కూడా ఆ క్వశ్చన్ ట్యాగ్ కంటే ముందు చెప్పినటువంటి అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ నెగటివ్ ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం చెప్పేదే ఈ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా ఫామ్ చేస్తారు అంటే హెల్పింగ్ వర్బ్స్తో ఫామ్ చేస్తారు. సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్తో క్వశ్చన్ ట్యాగ్స్ని ఫామ్ చేస్తారు. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అంటే ఇవి. హెల్పింగ్ వర్బ్స్కి ఇంకొక నేమే ఆక్సిలరీ వర్బ్. ద అదర్ నేమ్ ఫర్ హెల్పింగ్ వర్బ్స్ ఈస్ ఆక్సిలరీ వర్బ్. దే ఆర్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, విల్ ఫార్మ్స్. Am, is, are, was, were. Be, been, being are also be forms, but they are called anomalous. We have separate chapter regarding. Have forms, have, has, had. Do forms, do, does, did. And the will forms, will, would, shall, should, can, could, may, might. Used to, ought to, need, dare, must. When we take a statement, first you need to identify the helping verb of that sentence. Certainly there will be one of these 24 helping verbs. Here are 24 helping verbs. There are 13 modal auxiliary verbs and the remaining are be forms, have forms and do forms. So totally there are 24 helping verbs.
The will forms are also called modal auxiliaries because they express moods of speaker. These are the pronouns. In question tag, we always use a pronoun. స్టేట్మెంట్లో ప్రొనౌన్ ఉంటే ప్రొనౌనే వస్తుంది. ప్రొనౌన్ కాకుండా ఏదైనా నౌన్ ఉంటే ఆ నౌన్కి రిలవెంట్గా ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటే హీ, షీ, ఇట్, దే, వీటిని యూజ్ చేస్తాం ప్రొనౌన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డీటెయిల్డ్గా ఉండడం కోసం క్వశ్చన్ ట్యాగ్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. యు ఆర్ ఎ స్టూడెంట్, అది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దాని క్వశ్చన్ ట్యాగ్ ఆర్ అంటే యూ. మేరీ ఈజ్ నాట్ ఎ టీచర్, నెగటివ్ స్టేట్మెంట్. Isn't is nothing but is not. So its question tag is she. So all these are the negative statements. For all these negative statements, we get positive question tag. You are not a teacher. In that the helping verb is are. So we say are you. He is not crazy. Is he? He was not relaxed. Was he? They were not late. Were they? So they do not speak. Do you? You did not study. Did you? In the same manner here with have forms and will forms. You could not do it for me, could you? You mustn't say anything, must we? So when you get nobody or nothing, we get the pronoun they for nobody. You see, the negative words are no, not, never. These are common known negative words. There are some more negative words like hardly, rarely, barely, scarcely, seldom, neither, no, nobody, none, nothing. All these are negative words. When there is any one of these words in a sentence, such a statement is considered a negative statement. For such a statement, we make positive question tag. And these are negative question tags. How to form negative question tags? It means these are positive statements. We are getting negative question tags. You are a student, aren't you? He is very busy. He is very busy. It is a positive statement. We get negative question tag like isn't he. So this are, is, was, were are helping verbs. Have, had, will, can, could, must, should, would, these are helping verbs. When you consider the three statements in blue color like speak, studies, studied, these are main verbs. Main verbs have the do forms in them. Speak is the first form. The first form, every first form like speak, tell, play, help, all these have do in them. You speak English, it means you do speak English. So we say the question tag with do, don't you? I play cricket, don't I? We learn English, we learn. Learn is the first form. Learn, learned, learned, or even learn, learnt, learnt are also accepted. So learn is the first form. We get we learn English, don't we is the question tag. When there is yes to the first form like studies, helps, plays, works, reads, then we get does. He speaks Spanish, doesn't he? Studied, played, worked, then we get second form. It is called second form. It is called simple past tense. We get did. We use did to form the question tag. So in this way, we can form question tags with a helping verb. If there is no helping verb, we depend on main verb. On main verb, if the main verb's first form is given, we take do. If its yes form is given, we take does. If its second form is given, we use did. If its third form is given, certainly there will be have form before the third form, like have, has, had. We form question tag using those have, has, had. So there are some exceptional cases like I am attractive, I am a teacher. ఈ సెంటెన్సెస్లకు ఐ ఆమ్ వచ్చినప్పుడు యామ్ అండ్ ఐ అని క్వశ్చన్ ట్యాగ్ రాయకూడదు, ఆర్ అండ్ ఐ అని రాయాలి. ఐ ఆమ్ ఏ టీచర్, ఇట్స్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఆర్ అండ్ ఐ. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్, ఇట్స్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యామ్ ఐ. అప్పుడు మళ్ళీ ఆర్ ఐ కాదు. ఐ ఆమ్ ఏ టీచర్ అన్నప్పుడు ఆర్ అండ్ ఐ. ఐఎమ్ నాట్ ఎ టీచర్ అన్నప్పుడు
యామ్ ఐ ఆర్ఐ కాదు. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ వస్తే వాటికి విల్ వాడి క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. విల్ యూ స్టాప్ దేర్, విల్ యూ ఆర్ వోంట్ యూ. మామూలుగా జనరల్గా మనకు పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగటివ్ స్టేట్మెంట్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అసర్టివ్ సెంటెన్సెస్ దగ్గర యూజ్ చేస్తాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్కి వచ్చేసరికల్లా ఈ క్వశ్చన్ ట్యాగ్స్ పాజిటివ్ స్టేట్మెంట్కి నెగటివ్ క్వశ్చన్ ట్యాగే ఉండాలి, నెగటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఆల్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, కమాండ్స్, అడ్వైజ్ ఇవి చెప్పేటువంటి స్టేట్మెంట్స్కు మనం విల్, కెన్ వాడి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా కరెక్టే, నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయినా కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ డే డ్రీమింగ్ అనేటువంటి దానికి విల్ యూ అనేదైనా కరెక్టే, వోంట్ యూ అనేదైనా కరెక్టే. నెగటివ్ ఇంపరేటివ్ స్టేట్మెంట్ డోంట్ స్టాప్ సింగింగ్కు విల్ యూ అని ఇచ్చారు. దీనికి కూడా కాన్ఫిడెంట్గా ఏ బుక్లోనూ ఇంపరేటివ్ సెంటెన్సెస్కు నెగటివ్లోనే ఉండాలి, పాజిటివ్లోనే ఉండాలి, లేదంటే పైన చెప్పినటువంటి రూల్ ప్రకారం పాజిటివ్ స్టేట్మెంటే పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్కు నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్కు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలనేటువంటి ఫిక్స్డ్ రూల్ అంటూ ఏమీ లేదు. సో వీటికి పాజిటివ్కు నెగటివ్, నెగటివ్కు పాజిటివ్ ఎలా చెప్పినా ఏమీ కాదు. లెటర్స్ వచ్చినప్పుడు షెల్ వి అని చెప్తే చాలు. లెట్ మీ ఉంటే షెల్ ఐ, లెటర్స్ ఉంటే షెల్ వి. లెట్స్ గో టు ద బీచ్, షెల్ వి ఈజ్ ద క్వశ్చన్ ట్యాగ్. ఇక నెక్స్ట్ వన్ తెలిసిందే మీకు. దేర్ వచ్చినప్పుడు దేరే వస్తుంది క్వశ్చన్ ట్యాగ్లో. దేర్ ఈజ్ ఎ బర్డ్, ఇట్స్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అండ్ దేర్. దేర్ ఈజ్ నాట్ ఎ బర్డ్, దేర్ ఈజ్ అంట్ ఎ బర్డ్, ఇట్స్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ దేర్. దిస్ దట్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఇట్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ పాల్స్ పెన్, isn't it? That is my book, isn't that? Like this. And intonation. When you are not confident, we use rising intonation. When you are not confident, you can use rising intonation. When you are confident, you can use falling intonation. So this is your car, isn't it? సో యు నో వెరీ వెల్, అక్కడ కారు ఉంది, ఆ కారు నీ ఫ్రెండ్ది, కారు వెతుకుతూ ఉన్నాం, మా ఫ్రెండ్ కారు ఎక్కడుంది, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు వెతుకుతున్నాం, నీకు కనిపించింది, అప్పుడు అన్న కొంచెం ఆ సందర్భంలో మనం ఇది నీ కారే కదా, కాదా అని ఫాలింగ్ ఇంటర్నేషన్తో అడిగింది కదా, దిస్ ఈజ్ యువర్ కార్, ఇజంట్ ఇట్? If you do not know whether that is his car or not, then we say, this is your car, isn't it? This is your car, isn't it? So then we use rising intonation. అంటే సింపుల్గా చెప్పాలంటే, since we are not the native speakers, we may not be able to use these intonations accurately, but at least to the knowledge of the students, I am saying that when the speaker is less sure, he should use rising intonation on question tag. When the speaker is sure, then he can use falling intonation on the question tag. So these are the important concepts of question tags. Dear students, here I have given 2 slides regarding for practice. You can practice these slides, and if you get any doubt, you can approach me. So thank you very much for listening to this video, and if there is anything, certainly I will clarify in your classroom. If there is any doubt, I shall clarify you in your classroom. Wish you all the best.